హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఏజెన్సీ ప్రాంతాల్లో చూడవలసిన ప్రదేశాలు అనగా మీకు అందరికి గుర్తుకొచ్చేది అరకు వేలి, లంబసింగ్, డల్లాపల్లి అండ్ వంజంగి. అలాంటి ప్రదేశాల్లో ఒకటైనటువంటి డల్లాపల్లి ప్రదేశానికైతే ఇప్పుడు చూడడానికి వెళ్ళబోతున్నాము. చాలా మంది ఈ ప్రదేశాలన్నీ అయితే శీతాకాలానికి వెళ్ళి చూడాలనుకుంటారు, ఎందుకంటే శీతాకాలం వ్యూ బాగుంటుందని. కానీ మేమైతే వర్షాకాలానికి అయితే వెళ్తున్నాము. అక్కడ ఇప్పుడు వర్షాకాలంలో వ్యూ ఎలా ఉంటుంది, ఇంకా మేము వెళ్ళేది వర్షాకాలం కాబట్టి వాతావరణం అనుకూలంగా ఉంటుందో లేదో తెలియదు, కాబట్టి వెళ్తే గానీ తెలియదు. సో ఇంకా లేట్ చేయకుండా మన జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం. రెండు బైకులు 6 మంది, ఒక బైకులో ముగ్గురు, ఇంకో బైకులో ముగ్గురు అలా కూర్చొని పాడేరు నుంచి చాలాసేపు అయింది బయలుదేరి మేము. పైగా ఇది వర్షాకాలం. ఈ కాలంలో ఎక్కడైనా జర్నీ చేయాలంటే చాలా చిరాగ్గా ఉంటుంది. కానీ అలాంటిది మేము వెళ్దామని గట్టిగా ఫిక్స్ అయిపోయాము. అందుకే వర్షం పడినా సరే మేము అనుకున్న ప్లేస్కి అయితే వెళ్ళే తీరాలి. పాడేరులో బయలుదేరే ముందు ఎవరు ఏం తింటారు అనేది ముందే వాళ్ళు ఆర్డర్ చేసుకొని పార్సల్ కట్టించుకొని అయితే బయలుదేరిపోయాము. ప్రజెంట్ పాదల సైడ్ అయితే ఎండలాగా కాస్తుంది. అదే ఇప్పుడు పాడేరు సైడ్ అయితే ఇప్పుడు మొత్తం మూసేస్తుంది అనమాట. మొత్తం నల్లగా అయిపోయినది అంతా. అటు సైడ్ బాగా వర్షం పడుతున్నట్టుంది. ఇప్పుడు మేము చాలా దూరం వచ్చేసాం కాబట్టి ఇటు అయితే ఎండ కాస్తుంది. మరి వెళ్లే కొద్దీ వర్షం పడుతుంది ఏదో తెలియదు. ప్రజెంట్ అయితే ఇటు బాగానే ఉంది వాతావరణం. అయితే తినడానికి అయితే అన్ని తీసుకున్నాం, ఒక్క వాటర్ బాటిల్స్ తప్ప. ముందు షాప్ ఉంది ఆపేసి అయితే ఇప్పుడు వాటర్ బాటిల్స్ అయితే తీసుకుంటున్నాము. ఒక 3 లాగా తీసుకుందాము. 6 కాబట్టి ఇద్దరికి ఒకటి చొప్పున మొత్తం 3 అయితే తీసుకున్నాము. తీసుకొని మళ్ళీ బయలుదేరిపోయాము. మా ఊరి యూత్ అయితే చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ రెడీ అయితే మాత్రం 5-6 బైకులు కూడా సరిపోవు, అంత మంది ఉన్నారు. కాకపోతే వాళ్ళందరూ కాలేజీలో ఉన్నారు కాబట్టి ఎవరు రాలేకపోయారు. మేమైతే ఇక్కడ ఎలాగైనా వెళ్దాం అనుకున్నాం కాబట్టి బయలుదేరిపోయాం అనమాట. ప్రజెంట్ అంతా ఇప్పుడు మేము మిన్ములూరు దాటేసి పాదాల దగ్గరలో ఉన్నాము. ఈ టర్నింగ్లు అన్న అయితే పాదాలకు 2 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటది. అంటే మనం పాడేరు నుంచి వైజాగ్ వెళ్లే దారి అనమాట ఇవి. ఇంకా మనం 2-3 టర్నింగ్లు తిరిగితే అయితే పాదాల దగ్గర చేరుకుంటాము. మీకు పాదాల దగ్గర వెళ్ళాక అమ్మవారి ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను. మా ఏజెన్సీలో ఈ అమ్మవారి అయితే చాలా పవర్ఫుల్. అమ్మవారి గురించి ఒక విషయం చెప్పాలంటే, మీకు మా పాడేరు నుంచి మొట్టమొదటి వెహికల్స్ పాడేరు నుంచి వైజాగ్ వెళ్ళేది ఏ వెహికల్ అయినా సరే అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి పూజ చేసి మాత్రమే కింద దిగాలి, లేకపోతే చాలా ప్రమాదం జరుగుతుంది అనమాట. ఇదిగోండి ఇవే అమ్మవారు. చూడండి అమ్మవారు ఎంత బాగుందో. మీరు ఎప్పుడైనా వస్తే అమ్మవారిని దర్శించుకోవడం మాత్రం మర్చిపోకండి. ఆ టెంపుల్ నుంచి కొంచెం ముందు వచ్చాక లెఫ్ట్ సైడ్ లో ఒక దారి ఉంటది అనమాట. ఆ దారి నుంచి మనం ఇప్పుడు డల్లపల్లి అయితే వెళ్తాము. ఈ డల్లపల్లి వెళ్ళాలంటే పెద్ద టాస్క్ అనమాట. రోడ్ అంతగా బాగోదు. అదే కాకుండా ఇది కొండల మీద నుంచి వెళ్ళాలన్నమాట. కొండల మీద నుంచి అంతా ఏదో భయపడిపోకండి అనమాట. చాలా పెద్ద కొండ కూడా ఉంటుంది. ఆ కొండ మీద వెళ్తేనే డల్లపల్లి అక్కడ ఉంటుంది. వ్యూ పాయింట్ కూడా అక్కడ ఉంటది. బైకులు కొత్తగా నేర్చుకున్న వాడైతే ఈ రూట్ కి అయితే రావడం అంత మంచిదైతే కాదు. కొంచెం అలవాటు ఉన్న వాడైతే ఈ రూట్ కి పర్వాలేదు, కానీ కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఇబ్బంది అయిపోయి రూట్ అయితే అంతగా బాగోదు. అది కాకుండా హైట్ లో వెళ్ళాలి కాబట్టి కొండ మీద ఎక్కాలి. చూస్తున్నారు కదా రూట్ ఎలాగున్నది అనేది. హైట్ ఎక్కే కొద్దీ రూట్ అయితే అక్కడక్కడ బాగలేదు. అది కాకుండా ఇప్పుడు వర్షాకాలం చూడు, రోడ్డు పక్కన అయితే గుంతలుగా తయారైంది. ఎందుకంటే వర్షం మొత్తం కొట్టుకొని వెళ్ళిపోతుంది. ఆ రోడ్డు పక్కనే చూడండి కాఫీ తోటలు ఎలాగుంది అనేది చూడండి. సిల్వర్ సెట్లోకి మిరియాల బడ్లు ఎలా ఎక్కినది అనేది చాలా బాగుంది కదా. రోడ్డు పక్కన తోటలు చూస్తుంటే చాలా బాగుంది కదా. జర్నీ అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అదే కాకుండా ఇప్పుడు వెళ్తుంటే కొద్దనమాట మనకు వర్షం చినుకులు స్టార్ట్ అవుతుంది, చిన్నగా పడుతుంది. గట్టిగా వర్షం పడితే అయితే ఎక్కడ ఉండాలో కూడా తెలియట్లేదు. ఎందుకంటే ఇక్కడ నుంచి అయితే పెద్దగా ఊర్లు అయితే ఉండదు. 1-2 ఊర్లు కనిపిస్తే తప్ప అసలు ఊర్లు అనేది ఉండదు. మళ్ళీ డల్లపల్లికి వెళ్తేనే గానీ మనకు స్టే చేయడం కుదరదు. వర్షం అయితే ఎక్కువైపోయింది. ఒక గుడిసా దగ్గర ఉన్నాం, అక్కడైతే ఆగేము. చూడండి ఇదే గుడిసా అనమాట. ప్రజెంట్ ఈ ఒక్కటి మాకు ఆశ్రమం ఇచ్చింది అనమాట. ఇంకా ఇంతకు ముందు వేరే ఆప్షన్ అయితే లేదు మాకు. చూడండి వర్షం ఎలా పడుతుంది అన్నది. ఇప్పుడు ఆగేలా లేదు. అందుకే మేము తెచ్చుకున్నది అయితే ఇప్పుడు తినేస్తాము. తినేసిన తర్వాత మళ్ళీ ఒకవేళ వర్షం తగ్గితే బయలుదేరుతాం, లేకపోతే ఇక్కడ కాసేపు ఉండాలి. గట్టిగా వర్షం పడుతుంది. మధ్యలో గుడిసా ఉంది. ఆ గుడిసలో మేము భోజనం చేయడం అనేది ఇది చాలా మెమొరబుల్ గా ఉంది. చూడడానికి అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలాగే ఫస్ట్ టైం ఇలా వర్షంలో తినడం అయితే. మీరు ఎప్పుడైనా టూర్ వెళ్ళినప్పుడు ఇలా వర్షం పడినప్పుడు ఒక దగ్గర ఆగి ఒక గుడిసెలాంటి దగ్గర కూర్చొని అన్నం తిన్నారేమో కింద కామెంట్ లో తెలియజేయండి, నేను కూడా తెలుసుకుంటాను. వర్షం మాత్రం ఇప్పుడప్పుడు అసలు ఆగేలా లేదు, సిద్ధా కొట్టేస్తుంది. మేము భోజనం చేసేలోగా తగ్గితే బాగుంటది. మేము ఎలాగైనా సరే డల్లపల్లి వ్యూ పాయింట్ చూద్దామని అనుకుంటున్నాం. మొత్తానికైతే వర్షం లైట్ గా తగ్గింది. చూడండి కనిపిస్తుంది కదా. ప్రజెంట్ అయితే ఈ వర్షం చాలే, మనం వెళ్లే కొద్ది అయితే తగ్గుతుంది అనుకుంటున్నాం. అందుకే మేమైతే తినేసిన తర్వాత బయలుదేరిపోయాము. చూడండి అక్కడ మా తమ్ముడు ఒక గొడుగు లాంటిది పట్టుకున్నాడు. మేము ఈ బైక్ మీద బయలుదేరిపోతాం. వాడే ఒక గొడుగు చూడండి ఎలా ఉందనేది. ఆకు మేము కప్పుకొని బయలుదేరుతున్నాం
చేస్తున్నాడు అనమాట జర్నీలో. చూడండి చూపిస్తాను, చూసారుగా మా తమ్ముడు గారు పట్టుకున్న గొడుగు ఎలాగుందో కింద కామెంట్ లో తెలియజేయండి. సూపర్ గా ఉంది కదా, చూడు హ్యాపీనెస్ మామూలుగా లేదు. ఇలాంటి వర్షంలో మా జర్నీ అనేది ఎప్పుడు లైఫ్ లాంగ్ గుర్తించుకుంటాం ఇలాంటి జర్నీ అయితే. చూడండి రూట్ ఎలాగున్నది, ఏకం హైట్ లేకాలి. అదే కాకుండా రూట్ కూడా అంత బాగోలేదు. చూసారు కదా కొండలు ఎంత హైట్ లో ఉందనేది. హైట్ పైనకి వెళ్తున్నాం మేమైతే. ఈ డల్లాపల్లి ఊరు కూడా అంతే హైట్ లో ఉన్నట్టుంది, అందుకే ఇంత కొండల మీద ఎక్కుతున్నాం. చూడండి రూట్ అయితే ఎంత ఘోరంగా ఉన్నది అనేది. చూసారు కదా అక్కడక్కడ బాగలేదు. అదే కాకుండా మేము వర్షాకాలానికి బయలుదేరుతున్నాము, ఫుల్లుగా వర్షం పడుతుంది, అందుకనే రూట్ అంతా పాడైపోయినట్టుంది. చూసండి ఇదే అనమాట ప్రజెంట్ డల్లాపల్లి వ్యూ పాయింట్. ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఈ గుప్ప ఎక్కేస్తే మనకు డల్లాపల్లి అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచే మనకు డల్లాపల్లి వ్యూ పాయింట్ స్టార్ట్ అనమాట. వర్షం పడినా సరే వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడే కదా వర్షం పడి ఆగింది, అందుకే వ్యూ ఇంకా బాగున్నట్టుంది. శీతాకాలానికి అయితే ఇంకా చెప్పకల వ్యూ పాయింట్ ఎలాగుందని. నాకు తెలిసి డల్లాపల్లిలో వర్షాకాలంలో మేమే విజిట్ చేస్తున్నట్టున్నాము. అందరు శీతాకాలానికి వెళ్తారు, కానీ మేము మాత్రం వర్షాకాలం వ్యూ పాయింట్ చూద్దామని అయితే వచ్చాము. చూసారుగా పైన గుప్ప కనిపిస్తుంది కదా, అదేనమాట మనకు డల్లాపల్లి. ఆ కొంచెం ముందు వెళ్తే వచ్చేసినట్టు మనం డల్లాపల్లిలో. ఇవంతా డల్లాపల్లిలే, కాకపోతే డల్లాపల్లి దగ్గర వెళ్తేనే వ్యూ పాయింట్ బాగుంటది అంటున్నారు. మేము కూడా ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్తున్నాం. అది కాకుండా వర్షాకాలంకి వెళ్తున్నాం. చాలా మంది డల్లాపల్లి వెళ్ళడానికి అయితే శీతాకాలం ఎంచుకుంటారు, కానీ మేమైతే ఇప్పుడు గట్టిగా ఫిక్స్ అయిపోయాం కదా వర్షాకాలంకి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో వ్యూ పాయింట్ అని. అందుకని అందరు కలిసాం కాబట్టి ఇంకా వ్యూ పాయింట్ చూద్దామని వర్షాకాలంకి బయలుదేరిపోయాము. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు కూడా వ్యూ పాయింట్ చూడడానికి అయితే చాలా బాగుంది. ఏమిరో బాబు ఈ డల్లాపల్లి ఎక్కే కొద్ది ఇంకా దూరం కనిపిస్తుంది, కానీ అసలు డల్లాపల్లి అయితే కనిపించట్లేదు. దగ్గరలో కూడా రూట్ కూడా అంత బాగాలేదు. వర్షాకాలంగా అలాగే ఉంటది, మొత్తం మట్టి మొత్తం అయితే రోడ్డు మీద వచ్చేస్తుంది. అంత బాగుంటది అనుకోలేము. మొత్తానికైతే డల్లాపల్లి చేరుకున్నాం, కనిపిస్తుంది కదా అదే డల్లాపల్లి అనమాట. చూసారు కదా మొత్తానికైతే మేము అనుకునేది అయితే సాధించేసాము. వచ్చిన ప్లేస్ చూసారు కదా ఎలా ఉందనేది. ఇక్కడ చూడవలసిన వ్యూ పాయింట్లు అయితే 2-3 ప్రదేశాలు ఉన్నాయి. అందులో మెయిన్ పాయింట్ దగ్గర అయితే ఇప్పుడు మేము వెళ్తాం అనమాట. ఇక్కడైతే ఛార్జ్ అయితే 20 రూపాయలు 30 రూపాయలు తీసుకుంటారు, కాకపోతే వర్షాకాలం కాబట్టి అక్కడ ఇవ్వరు లేదు, అందుకు మేము ఫ్రీగా అయితే వచ్చేసాం. చూడండి ముందు కనిపిస్తుంది కదా గేట్, అదే అనమాట మెయిన్ వ్యూ పాయింట్. ఆ చిన్న కొండలాగా అదే మనకు వెళ్ళాల్సిన ప్రదేశం అన్నమాట. అక్కడ నుంచి చూపిస్తాను వ్యూ పాయింట్ ఎలాగుంది అనేది. ఏమైతే ఇది కానీ వర్షాకాలంలో కూడా డల్లాపల్లి అయితే చాలా బాగుంది. మొత్తానికి చాలా బాగా అయితే వచ్చాం బయలుదేరి. వర్షం అని ఆగిపోయేంత ఈ వ్యూ పాయింట్ అయితే మేము చూడలేకపోదాము, ఇంకా ఎప్పుడు చూద్దామో కూడా తెలియదు. ఎందుకంటే మా ఊర్లో మంచి ఉనుపుల టైం కూడా అడగాక ఒక రోజు పంపించారు. ఈ ఒక్క రోజు వినియోగించుకోకపోతే ఇంకా డల్లాపల్లి చూడలేం కదా, అందుకని ఏదో విధంగా అయితే వర్షాకాలం అయినా సరే వచ్చేసామన్నమాట. మేము రావడం కారణం అదే. ఇప్పుడే గేట్ అయితే ఎంటర్ అవుతున్నాం, చూడండి ఓపెన్ లోనే ఉంది. ముందు ఒక చిన్న హౌస్ లా కనిపిస్తుంది, అక్కడ ఎవరిని ఉన్నారో లేదో తెలియదు. చూడడానికి అయితే ఇది ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నట్టున్నారు. మంచి వ్యూ పాయింట్ కాబట్టి ఇక్కడ ఏదైనా షాప్ పెడతారేమో. చూడడానికి అయితే చాలా బాగుంది. చూసారు కదా మంచి అంతే పొగ ఎలాగ కింద నుంచి పైన అలా వెళ్తుంది, ఎందుకంటే ఇప్పుడే వర్షం పడి ఆగింది కాబట్టి వ్యూ పాయింట్ కూడా అంత బాగుంది అనమాట. చూసారు కదా ఎలా కనిపిస్తుంది అనేది. ఇదే కదా మనకు కూడా కావాల్సింది. చూడడానికి అయితే చాలా బాగుంది. మొత్తానికి అయితే వచ్చినందుకు సాటిస్ఫాక్షన్ అయితే అయిందనమాట. గైస్ మీరు కూడా ఎప్పుడైనా డల్లాపల్లి వచ్చారా, వస్తే ఎలాగుందో ఒకసారి కింద కామెంట్ లో తెలియజేయండి, నేను కూడా తెలుసుకుంటాను మీరు ఏ సీజన్ లో వచ్చారనేది. చూసారు కదా చుట్టూ చాలా బాగా కనిపిస్తుంది. ఆ చివరిని ఏటో కనిపిస్తుంది చూసారు కదా నదిలాగానే, అదేది దేవరపల్లి డామ్ అంటున్నారు మా వాళ్ళు. వావ్ చూడండి వ్యూ పాయింట్ మాత్రం అదిరిపోయింది. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి, వర్షాకాలం కూడా మంచి అనుభూతి అయితే చెందుతారు. అండ్ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ తో వస్తే ఇంకా హ్యాపీనెస్ వేరే ఉంటది అనమాట. మొత్తానికి వర్షాకాలంలో డల్లాపల్లి చూద్దాం అనుకున్నాం, చూసేసాం. ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము కిందకి వెళ్ళిపోతున్నాం అంతే. మళ్ళీ రిటర్న్ లో పాడేరు వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారు, 5:30 అయింది. మేము రావడము 10-11 చేసి బయలుదేరాము. ఇప్పుడు టైం చాలా ఎక్కువ అయిపోయింది అనమాట. చూసారు కదా ఎంత హ్యాపీనెస్ చేసుకుని వెళ్తున్నాం అనేది. మళ్ళీ రిటర్న్ లో పాదాలకి దర్శించుకొని అయితే బయలుదేరదాం. కొబ్బరికాయ లేట్ అయితే కుట్టాం, ఎందుకంటే చికెన్ తినేసాం కాబట్టి. అదేదో ముందే కుట్లంటే సరిపోని, ఇప్పుడు చికెన్ తినేసాం కాబట్టి మామూలుగా దర్శించుకొని అయితే బయలుదేరిపోతున్నాము. గైస్ మాకు ఈ జర్నీ అయితే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఎలా అనిపించిందో ఒక కామెంట్ కూడా తెలియజేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే సబ్స్క్రైబ్ వల్ల నాకు ఎంతో మోటివేట్ గా ఉంటుంది. అలాగే మరిన్ని వీడియోలు తీయడానికి నాకు కొంచెం ఉత్సాహంగా ఉంటది. ఇక్కడితో ఈ డల్లాపల్లి వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మరి మంచి వ్లాగ్ తో కలుసుకుందాం. అందరికీ బాయ్.